సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. ఏ మాయ చేసేవ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి సినిమాతోని సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే వీరి మధ్య తీవ్ర విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నట్టు కూడా చెప్పారు. ఇక సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య మరో వివాహం చేసుకున్నారు. బట్ సమంత మాత్రం సింగిల్ గానే కొనసాగుతోంది. ఇక విడాకుల అనంతరం సమంత బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రొడ్యూసర్ కు కూడా మారారు. అక్కడ కూడా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఇటీవలే సమంత ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయ్యారు. తన 15 ఏళ్ల కెరియర్ గురించి గుర్తు చేసుకుంటూ అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు, మరెన్నో చేదు అనుభవాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది శామ్. ఇక జీవితంలో కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలన్నా కూడా మర్చిపోలేమని, కొన్ని మాత్రం ఇట్టే మర్చిపోతాము అంటూ సమంత తెలిపింది. ఇక తాను తిరిగి సినిమాల్లోకి రావడానికి కారణం ఒకే ఒక్కరు అంటూ సమంత చెప్పుకొచ్చింది. మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు రాహుల్ ప్రతిరోజు ఆమె ఇంటికి వచ్చి ఆమెతో గేమ్స్ ఆడుతూ అనారోగ్యాన్ని మరిచిపోయేలా చేశారంటూ సమంత వెల్లడించారు. అంతేకాకుండా మళ్లీ సినిమాలు చేయాలంటూ ఆమెను ఎక్కువగా ప్రోత్సహించి వెండి తెరపైకి తిరిగి రావడానికి రాహుల్లే ప్రధాన కారణం అంటూ ఓపెన్ అయింది సమంత. ఒక సందర్భంలో సమంత రాహుల్ కు స్టేజ్ మీద ఐ లవ్ యూ కూడా చెప్పారు. ఇక ఇప్పుడు సమంత ఒక ఇంటిదైతే బాగుంటుంది కదా అని అభిమానులు కూడా ఆరాటపడుతున్నారు.